హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఓసీ టెక్నిక్స్. డిఎస్సి 2008కి సంబంధించి జీవో రిలీజ్ అయింది. దానికి సంబంధించిన డీటెయిల్స్తో ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అబ్స్ట్రాక్ట్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు డిఎస్సి 2008 అపాయింట్మెంట్ ఆఫ్ 2193 candidates who are affected due to the change of selection pattern of appointment to the post of SGT. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చాడు. ఇది SGT మినిమం టైమ్ స్కేల్ MTS మీద ఇస్తున్నామని ఇది 21/6/2021 రిలీజ్ అయింది. GOMS నెంబరు 39 అనమాట. ఇది నెక్స్ట్ దానికి సంబంధించిన GOs చూడండి. GOMS నెంబర్ 161 ఎడ్యుకేషన్. ఇది నోటిఫికేషన్ రిలీజ్ అయిన రోజు ఈ GO ద్వారా రిలీజ్ అయింది 6/12/2008. దాని తర్వాత GO నెంబర్ 28. దీనివల్లే 30-70% డివైడ్ అనేది చేయడం జరిగింది. దీనికి సంబంధించిన GOs మెమో నెంబర్స్. నెక్స్ట్ 4th వన్, రిప్రజెంటేషన్ ఆఫ్ శ్రీ పి వెలుగు జ్యోతి, ప్రెసిడెంట్ APBD అసోసియేషన్ కాకినాడ, అండ్ రిప్రజెంటేషన్స్ ఆఫ్ DSU 2008 క్యాండిడేట్స్ డైరెక్ట్లీ త్రూ అసోసియేషన్స్, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్. ఇది ఈ టోటల్ ఈ వెలుగు జ్యోతి APBD అసోసియేషన్ ప్రెసిడెంట్ వెలుగు జ్యోతి, నెక్స్ట్ డిఫరెంట్ పర్సన్స్, అసోసియేషన్స్, రిప్రజెంటేటివ్స్ వీళ్ళంతా కలిసి అడగడం వల్ల ఇస్తున్నామని జీవోలో వీళ్ళ పేరు మెన్షన్ చేశారు. దాని తర్వాత ఉన్నది డిఫరెంట్ GO నెంబర్స్, మెమో నెంబర్స్ అన్నమాట. ఇది ఆర్డర్ చూడండి. ఇన్ పర్సూవెన్స్ ఆఫ్ ద రూల్ కంటైన్డ్ GO ఫస్ట్ రీడ్ అబౌవ్. అంటే ఈ జరిగిన సిచ్యువేషన్ ఏంటి, అసలు ఏం జరిగింది అనేది ఈ ఫస్ట్లో ఈ పారాగ్రాఫ్లో ఉంది. అంటే DED వాళ్ళు 30%, 70%తో వీళ్ళిద్దరికి సపరేట్ చేశారు. ఆ 2008 DSCలో 30%లో ఓన్లీ ఫర్ DED వాళ్ళు మాత్రమే, 70%లో BEd DED అందరికి ఇచ్చారు అనేది దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇచ్చాడు. ఇది నెక్స్ట్ వన్. దాని తర్వాత సబ్సిక్వెంట్లీ ది క్యాండిడేట్స్ అఫెక్టెడ్ బై ది చేంజ్. ఈ చేంజెస్ జరగడం వల్ల ఈ క్యాండిడేట్స్ ఎవరైతే లాస్ అయ్యారో క్యాండిడేట్స్ వీళ్ళంతా ఈ APAT ట్రిబ్యునల్లో, హైకోర్టులో, సుప్రీంకోర్టులో కేసెస్ వేయటము. ఆ కేసెస్ ప్రజెంట్ హైకోర్టులో కేసు అనేది రన్ అవుతుంది. దాన్ని పట్టించుకోకపోవటము. థర్డ్ పాయింట్లో గవర్నమెంటు ఈ సమస్యకి సంబంధించి ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లం సొల్యూషన్ ఏంటి అనేది ఈ MLC మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ MLC కమిటీ అనేది వేసింది. ఇది 98 DSC, 2008 DSC, 2012 DSC క్యాండిడేట్కి సంబంధించింది ప్రాబ్లమ్స్, దానికి సంబంధించిన సూటబుల్ రికమెండేషన్స్ చేయమని MLC కమిటీ అనేది వేయటం జరిగింది. దీనిలో 2008 DSCకి సంబంధించి MLC కమిటీ వీళ్ళు రిపోర్ట్ అనేది ఇవ్వడము. రిపోర్ట్లో వీళ్ళు ఏం చెప్పారంటే ఈ SGT ఎవరైతే లాస్ అయ్యారో వీళ్ళకి విద్యా వాలంటీర్స్గా కానీ, లేదా కాంట్రాక్ట్ బేసిస్గా కానీ, లేదా అవుట్సోర్సింగ్ బేసిస్లో కానీ జాబ్ సెక్యూరిటీ అప్ టు ఏజ్ ఆఫ్ 60 years వరకు ఇవ్వమని MLC కమిటీ వాళ్ళు రికమెండేషన్స్ అనమాట. వీళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ అనేది థర్డ్ పాయింట్లో అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఈ ఫోర్త్ పాయింట్లో దాని తర్వాత జరిగిన సిచ్యువేషన్స్ మొత్తం ఇక్కడ మెన్షన్ చేయడం. దాని తర్వాత గవర్నమెంట్ వాళ్ళు MTS ఇవ్వడానికి డిసైడ్ చేశారని ఇది నెక్స్ట్ వన్. ఫిఫ్త్ పాయింట్లో ఈ టోటల్ 4657 క్యాండిడేట్స్లో విల్లింగ్ లెటర్ అడిగితే 2193 క్యాండిడేట్స్ విల్లింగ్ ఇచ్చారు. వీళ్ళకి MTS మినిమం టైం స్కేల్ ప్రకారం వీళ్ళకి జాబ్స్ ఇస్తున్నాం అనేది ఫిఫ్త్ పాయింట్లో ఇచ్చారు. దాని తర్వాత దానికి సంబంధించిన టర్మ్స్ ఏంటి, MTSకి సంబంధించిన టర్మ్స్ ఏంటి అనేది లైన్గా ఒకదాని కింద ఒకటి ఇచ్చారు. ఇందులో ఫస్ట్ వన్ ఏ పాయింట్ చూడండి. Their appointment is purely on contract basis on terms and conditions applicable to the contract employees as per existing rules without any security up to the 60 years of age of the candidate. ఆ క్యాండిడేట్కి 60 years వచ్చేంత వరకు ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిక్స్ మీద మాత్రమే ఈ అపాయింట్మెంట్ అనేది జరిగిద్ది అని వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, క్యాండిడేట్ షల్ ఆల్సో కంపేర్ విత్ ఎనీ అదర్ అకాడమిక్ టెక్నికల్ క్వాలిఫికేషన్. దాని క్వాలిఫికేషన్ నెక్స్ట్ DSCలో వీళ్ళకి ఏదైనా నెక్స్ట్ క్వాలిఫికేషన్ సంబంధించి ఏదైనా ప్రాబ్లం వస్తే 2 yearsలో క్వాలిఫికేషన్ని గెయిన్ చేయాలి. ఇది నెక్స్ట్ వన్, NCTE వాళ్ళు చెప్పిన ప్రకారం 6 months బ్రిడ్జ్ కోర్స్ అనేది నెక్స్ట్ విత్ ఇన్ 2 yearsలో కంప్లీట్ చేయాలి అనేది ఇది పాయింట్ ఒకటి ఇచ్చారు. నెక్స్ట్ వన్, దీస్ కాంట్రాక్ట్ టీచర్స్ విల్ బీ ఎలిజిబుల్ ఓన్లీ ఫర్ దోస్ బెనిఫిట్స్ అవైలబుల్ అదర్ కాంట్రాక్ట్ టీచర్స్. కాంట్రాక్ట్ టీచర్స్కి వచ్చే బెనిఫిట్స్ మాత్రమే వీళ్ళకి వస్తాయి, అంతేగాని రెగ్యులర్ టీచర్కి వచ్చే బెనిఫిట్స్ అనేది వీళ్ళకి ఏమి రావు అనేది ఈ డీప్ అనే పాయింట్. నెక్స్ట్ ఈ అనే పాయింట్లో
These orders are issued for accommodation of the DSU 2008 candidates only given as a special case in exceptional circumstances on humanitarian grounds. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద మాత్రమే ఇస్తున్నామని ఈ పాయింట్లో అనేది ఇచ్చారు. దాని తర్వాత ఈ సంబంధించిన డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఫర్ ద నెసరీ యాక్షన్స్ అనేది తీసుకోవడము, దానికి సంబంధించి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన నంబర్స్, దాని ఫైల్ నంబర్స్ ఈ టోటల్ మెన్షన్ చేశారు. ఇది డిఫరెంట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, డిఓస్కి వీళ్ళందరికీ వెళ్ళిపోతాయి. ఇది ఫైనల్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిఎస్సి 2008కి సంబంధించి హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద 2193 క్యాండిడేట్స్కి ఎంటీఎస్ బేసిస్ మీద జాబ్స్ ఇవ్వడానికి జియో నంబర్ 39ని రిలీజ్ చేసింది. యాక్చువల్గా వీళ్ళకి జరిగిన అన్యాయానికి వీళ్ళకి పర్మనెంట్ జాబ్స్ అనేది ఇవ్వాలి. సరే, ఏదైనా సరే 2008 డిఎస్సి వాళ్ళకి జియో నంబర్ 39తో 21/6/2021 జియో నంబర్ 39 ఇచ్చి వీళ్ళని కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకోవడానికి గవర్నమెంట్ అంగీకారం తెలిపింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఈ వెరిఫికేషన్ కానీ, సర్టిఫికేట్ వెరిఫికేషన్, కౌన్సిలింగ్ అనేది తొందరలో 1-2 రోజుల్లో దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది వస్తాయి. ఇది డిఎస్సి 2008కి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్.